మీనా యూ మే స్టార్ట్. ఎరా వెళ్తున్నావా? అవునరా, అర్జెంట్ పని ఉంది, వస్తాను. బా ఏంట్రా ఆయిల్ ఇలా కారుతోంది? కింద పడ్డది కాబట్టి ఆయిల్ లీక్ అవుతుందిరా. బండి బాగానే ఉంది. బర్గర్ తిందాం. సర్వీస్కి ఇచ్చి చాలా రోజులైంది, రేపు ఇచ్చేయాలి. తినేసి సరే జిమ్ ఎక్కడ? కెమెరా తీసుకురావడానికి స్టూడియోకి వెళ్ళరా? ఈడొకడు టైం అయిందిరా. ఏంట్రా తొందర? అంత అర్జెంట్ పనే ఉంది ఇప్పుడు నీకు. అర్జెంట్ పని ఉందిరా. అదిగో వచ్చాడు. సరే బయలుదేరుతాను, వస్తాను రా. Bye బాయ్. రా. Bye రా. బాయ్. చూద్దాంరా. హాయ్. సరే హాయ్ రా. నువ్వేం కంగారు పడకు. యా Hey. గుడ్. ఓకే, రేయ్ రేపు వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకురా. తప్పకుండా తీసుకొని వస్తానా. బాయ్ రేయ్, రాజేష్. బాయ్. నేను మళ్ళీ కాల్ చేస్తారా? రేయ్ ఉమ్, వెళ్దామా? వెళ్దాం. రేపు నా బైక్ సర్వీస్కి ఇస్తాను, నువ్వే నన్ను పికప్ చేసుకోవాలి. సరే ఇది కాస్త ముందు పెట్టుకుంటావా? అది పెట్టుకుని నేను ఎలా డ్రైవ్ చేయగలను? ఎక్కు. సరే ఈ ఫోన్ అన్న ఉంచు. ఓకేరా బాయ్. బాయ్ రా. హాయ్ రా. రే బా ఓ సిగరెట్ ఇరా. ఉందిరా. నువ్వు తాగుంటావు కదా, ఇవ్వరా. నేను ఇంకా తాలేదురా, కావాలంటే ఇద్దరం కలిసి పడుతుందా? సరే పద. రేయ్ ఇదే నా ముఖ్యమైన పని. ఉండు మావా, 2 నిమిషాల్లో వెళ్దాం. నువ్వు వస్తావా నేను బయలుదేరినా? నువ్వేంట్రా బెల్లు కొట్టగానే స్కూల్ పిల్లడు పరిగెత్తినట్టు పరిగెడుతున్నావు? బావా వెళ్ళని. రే నువ్వేం చేస్తావు అంటే రేపు బైక్ సర్వీసింగ్ ఇచ్చి బస్సులో వచ్చేసాయి, నేను నిన్ను పికప్ చేసుకున్నాను సరేనా? అబ్బచ్చా సరేరా. సింధు రాత్రి 10ంటికి ఫోన్ చేస్తుంది కదా, నేను మాట్లాడతాను తనతో. రే ఉండరా ఉండరా, నేను వస్తాను. రా. అరే సరే రా రా, ఎక్స్ట్రాల్ చేస్తే అంతే మరి. రే ఆగరా రే. సరే ఇక పోనీ. రేయ్! రేయ్ చల్లారిపోతుంది, తాగు. ఎన్నిసార్లు చెప్పినా బైక్ మెల్లగా నడపనే నడుపుడు. రేయ్ ఏంటా నా షర్ట్ వేసుకున్నావు? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? వాడి షర్ట్ వాడు వేసుకోవచ్చు కదా, కొత్త షర్ట్ అమ్మా, నేను ఒకసారి వేసుకున్నాను. ఏ నీ షర్ట్ అన్న వేసుకోకూడదా? కావాలంటే రేపు వాడి షర్ట్ నువ్వు వేసుకో. ఏదో పెద్ద పంచాయతీ పెద్దలాగా తీర్పులు చెప్పొద్దు. ఇంకోసారి వాడు నా షర్ట్ వేసుకున్నాడో అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏది ఏంటి? డబ్బులు తీసుకురాలేదా? ఇదిగో బూస్ట్ తాగు. బ్రెడ్ టోస్ట్ చేసి ఇమ్మంటావా? వద్దమ్మా, ప్లే గ్రౌండ్కి వెళ్ళొచ్చాక తింటాను. ఏంటి మేగడ ఎక్కువగా ఉంది? ఇప్పుడే వడపోసానురా. చూడు ఏంటిది? అది ఒంటికి మంచిదే, మంచివేవి పడవగా నీకు. ఎక్కడ్రా? శాలరీ ఇంకా క్రెడిట్ కాలేదురా, రేపిస్తాను. ఇవాళ 4వ తారీఖు, 3వ తారీఖే క్రెడిట్ అవుతుందిగా. ఇదిగో నీ కళ్ళ ముందే ఫిల్టర్ చేస్తున్నాను, చూసుకో. మెల్లగా తాగరా. రేయ్ నీళ్లు తాగి వెళ్ళు. వద్దమ్మా. నెక్స్ట్ పేజ్ చూద్దాం. రే ఈ ఫిక్సింగ్ గమనించావా? దీనికి మనం ఆడేదానికి సంబంధమే లేదు కదరా. రేయ్ మనం మార్చుకోవాలరా, అప్పుడే మనం గేమ్ ఆడే లెవెల్కి డెవలప్ కాగలం. అర్థమైందా? రేయ్ మనం సరదాకే ఆడుతున్నావురా, నువ్వేదో పెద్ద ప్రొఫెషనల్ ప్లేయర్ లాగా. ఓరా రే ఏంట్రా కుదురుతున్నావు? రే రంటా గ్రౌండ్కి వెళ్దాం. ఉండరా, సంజు రాని వాడి దగ్గర బాల్ ఉంది. రే మన గ్రౌండ్కి వెళ్దాంరా, వాడిని అక్కడికి రమ్మను. వాడు ఎలాగో ఈ దారిలోనే రావాలి, తొందర ఎందుకు? నీకు ఇంకా టైం ఉందిగా. రేయ్ ఈ మధ్య మనోడికి ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది కదా. తమరికి ఈ ఆట మీద ఇంత అభిరుచి ఏర్పడడానికి గల కారణం ఏంటి? రే పంచర్ అయిపోద్రా. సరే బాల్ ఎక్కడ? ఇక్కడే ఉందన్నా. రేయ్ ఆడడానికని స్కూల్కి తీసుకెళ్ళావుగా. బాలు నీ మంచం కిందే ఉంది చూడు. రే దిగు. రే లోపలికి వెళ్ళి తీసుకురారా. రే సంజు నువ్వు వెళ్ళి తీసురా. నువ్వే వెళ్ళొచ్చుగా. షూ విప్పాలరా. నేను చెప్పులిప్పాలి కదా. నెంబర్ 1 సోమరిపోతులరా మీరు. తప్పక రే ఇంతకు మించి అవకాశం దొరకదు, యూజ్ చేసుకుందాం. అవునరా. సూపర్ రా బావా. సూపర్. రే ఏంట్రా ఏం చేస్తున్నావురా? దీనికిందకి ఇక్కడ నిలబడ్డా, వెళ్ళి బయట నుంచి వచ్చుగా. నువ్వు చెప్తావరా, ఇక్కడ నించొని చూడు, నీకే అన్నా తెలుస్తుంది. పోనీ నన్ను నించోమంటావు ఇక్కడ. రే ఏంట్రా సరే, ఇక్కడ నుంచో. బాల్ చేయను వద్దు, సరే, సరేనా? కొట్టలేకపోయినా, ఏం రే, 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 చేయలేరా నీకు? అదే పని కాదు కానీ నువ్వు ఎక్కడ నుంచో, నేను బాల్ చేస్తాను. వేరా రే కమాన్ కమాన్ రైట్ చేయాలి.
నువ్వు left కి. కొట్టు. ఏయ్ మామ ఇక్కడ ఇటురా. ఏంట్రా నువ్వు? ఏంట్రా? కొట్టు. ఇటు పాస్. చూసుకో. సూపర్ మామా. రే సారీ రా స్టార్ట్ చేయండి. కమన్ టైట్ చేయాలి కమన్. నువ్వు వెళ్ళు. నువ్వు బాలేరా రేయ్. రేయ్, ఇట్లా. రేయ్, రేయ్, తీసుకు. రేయ్, అటు పోరా. రేయ్, కమాన్ రా, అటు. ఓకే, బ్లాక్ చేయరా. ఏయ్, చేయరా. ఏయ్, ఏమైందిరా నీకు? ఇట్లా రా. రేయ్, అటు. రేయ్, అటు వెళ్తా. రేయ్. రేయ్, మళ్ళా ఏమైందిరా వాడికి? రే కొన్నాళ్ళుగా మేమిద్దరం చూసుకుంటున్నారా? ఛాన్సే లేదు. ఆ ఫీల్ ఎలా చెప్పానో తెలియట్లేదురా. నీతో ఆడుతున్నాను కదా అని వ్యధం అనుకుంటున్నావా? రే ఏదో సరదాగానే ఆడుకుంటున్నావు. నిజంగా చెప్తున్నా, నువ్వు అస్సలు బాగుపడవరా. సార్కి ఏదో క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ దొరికి గొప్పోడైపోతాడని ఫీలింగ్. ఇంటర్లో మంచి మార్కులు రావాలని కదా ఫ్రెంచ్ తీసుకుంటున్నారు. లేదు మేడం, కొత్త లాంగ్వేజ్ ఒకటి ఈ నేర్చుకుంటాడని. కథలన్నీ నాకు చెప్పకండి. ఫ్రెంచ్ ఇంగ్లీష్లో చదువుకొని మార్క్స్ మట్టుకు 200కి 190 తెచ్చుకుంటారు. కానీ ఫ్రెంచ్లో కనీసం ఏబీసీ కూడా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం తెలీదు. అబ్బాయి వాళ్ళ నాన్నకు క్లాస్ తీసుకుంటుందే. నాదే ఉంది, మీరు ఫీజు ఇస్తారు. మీ అబ్బాయి బాగా చదువుకున్నాడంటే అతనికే మంచిది. ఓ కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు ఉంటుంది, అంతే. ఏంటి ఇది ఎవరినైనా లవ్ చేస్తుందనే సందేహమా మీకు? అవును. అలాంటిదేం లేదు. కానీ దీని వెనక ఓ పెద్ద ఫుట్బాల్ ప్లేయరే ఉన్నాడు. ఎవరు? రొనాల్డోనా? నువ్వు నోరు మూసుకొని ఉండలేవా? సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. ఏంటండి ఇంతసేపు? చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. కౌశిక్ మొబైల్కి ఫోన్ చేయొచ్చు కదా. వాడేదో బండి డ్రైవ్ చేస్తుంటాడు అనుకున్నాను. మందులన్నీ తీసుకున్నారా? అన్నీ తీసుకున్నా. సిరప్ కూడా దొరికిందా? దొరికింది. ఇదిగో అమ్మా, నాన్నగారికి ఇచ్చి. ఓకే అంకుల్. ఎంతైంది అంకుల్? ఇదంతా నీకు అనవసరమైన విషయం అమ్మా. నాన్నగారిని ఫోన్ చేయమని చెప్పు. మందులు ఎలా వాడాలో నేను చెప్తాను, సరేనా? 40 రూపాయలు చెప్తున్నాడు రా స్క్వేర్ ఫీటు. 40 రూపాయల తక్కువే పడిందిగా. తక్కువే అనుకో, 40 రూపాయలు అయితే ఇస్తా అంటున్నాడు. ఏం చెప్పాలో తెలియట్లేదు. సాయంత్రం ఒక బ్రోకర్ని షాప్ దగ్గరికి రమ్మన్నాను. సిటీలో చోటుకేం తక్కువ, స్థలం ఎక్కడైనా దొరుకుతుంది. సాయంత్రం వచ్చాక మాట్లాడదాం. సరేరా. బాయ్ రా, వస్తాను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. అన్న కార్తీ అన్నా. ఓకే. అయ్యో, కార్ స్టార్ట్ అవ్వట్లేదే. అన్న ఆడుకోవద్దు, టైం అయింది. చూడమ్మా, కార్ స్టార్ట్ అవ్వట్లేదు. వెళ్ళి అమ్మకి చెప్తే భయపడతావా? నాకు తెలుసన్నా నువ్వు కావాలనే చేస్తున్నావని. నువ్వు మేధావి దీపా. ఏంట్రా ఈ పని? కార్తీ, ఆడుకునే టైం అయింది. వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. చూడమ్మా, కార్ స్టార్ట్ అవ్వట్లేదు. నన్ను చేయమంటావు? కారు స్టార్ట్ కాకుంటే వాడేం చేయగలడమ్మా? ఊరికే మీ అబ్బాయికి సపోర్ట్ చేయకండి ఆంటీ. మీ అబ్బాయి బాగా నటిస్తున్నాడు. కారు తోసేశాడు. బయలుదేరండి. రేయ్, కారు వెళ్ళిపోతుందిరా. తనే వెళ్ళిపోయింది. ఉండమ్మా. Prendi servizio domattina, vai in magazzino e fate dalla roba. Grazie, buongiorno. Buongiorno. Ciao. Addio. Domattina alle 6:15, hai capito? Non dormi. Com'è andata? È andata bene. Hai dovuto aspettare, ma tutto a posto. Che c'è qua? C'è lavoro pure per te. C'è da cingere il centrino del berretto. రాజేష్ సార్, Che me balla. మిమ్మల్ని హెచ్ఓడి పిలుస్తున్నారు. Vieni qua, guarda un po'. అలానా? Ognuno ha lo scomparto suo. నువ్వు లైట్ ఆఫ్ చేయకుండా వెళ్ళు, నేను Lo vedi quanto è చూసుకుంటాను. grande? Can't you go that way? తప్పుకోక. Pensa. రాజేష్, Prima davano స్విచ్ ఆఫ్ ద లైట్ రా. రేయ్, Però పిక్చర్ la కనిపిస్తుంది కదా, buona. మూసుకొని చూడరా. 6.000. Switch off చేయాలా Più మీకోసం? assegni familiari. రాజేష్, E poi c'è scappa switch off the quello light and go. straordinario. Dai, Maria. ఏమైంది? షాక్ కొట్టింది. షాకా? అలా కొట్టదే. కొట్టింది కానీ నువ్వురా. ఏంటి సార్, నిజంగానే మీకు షాక్ కొట్టిందా? ఊరికి యాక్టింగ్. సార్, ప్లాస్టిక్ పెన్ పెట్టి ఆఫ్ చేయొచ్చు కదా. చదువుకున్నాడు, నీకే తెలిసింది. వాళ్ళకి అదేం తెలియదు. ఎప్పుడు లైట్ ఆఫ్ చేస్తారని గొడ్ల గొప్పలా చూస్తుంటారు. రా వెళ్దాం. సరే కానీ హెచ్ఓడి ఎందుకు పిలిచారు? తెలియదు సార్, ఉదయం నుంచి ఖాళీగా కూర్చొని ఉన్నారు, ఎవరూ రాలేదు, అందుకే మిమ్మల్ని పిలిపించారనుకుంటా. రా, నీకు స్పాట్ పెడతా. సార్, రామా, రా రా రా. సార్,
ఎస్ కమిన్. దీనికి నీ పేరెందుకు ఇవ్వలేదు రాజేష్? ఐ వాంట్ యూ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ కాంపిటీషన్. వద్దు సార్, కాంపిటీషన్లో నాకేం ఇంట్రెస్ట్ లేదు సార్. చక్కగా గీస్తున్నావుగా, అందరూ నీ పేరే చెప్తున్నారు. రాజేష్, ఇటువంటి కాంపిటీషన్స్లో పాల్గొంటేనే నీ పొటెన్షియాలిటీ ఏమిటో నీకు తెలుస్తుంది. డ్రాయింగ్ జస్ట్ హాబీయే సార్. నాకు డైరెక్టర్ అవ్వాలని కోరిక. నిన్ను సినిమా తీయొద్దని ఎవరన్నారు? సి రాజేష్, మన లోపల ఉన్న టాలెంట్ని ఎప్పుడూ అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎవరికి తెలుసు, ఫ్యూచర్లో నువ్వు ఓ పెద్ద పెయింటర్ కూడా కావచ్చు. దేర్ ఈజ్ నథింగ్ టు లూజ్ రాజేష్. ఒక ఎక్స్పీరియన్స్ కోసమైనా నువ్వు ఈ కాంపిటీషన్స్లో పాల్గొని తీరాలి. ఏంటి? ఓకే సార్. ఇకపోతే ఈరోజు సాయంత్రమే నీ పేరు ఎన్రోల్ చేయించుకుని వెళ్ళు. ఓకే? ఓకే సార్, చేస్తాను.